సరే ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి ప్రాంగణం అంతా బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారు పుట్టినరోజుని అది నేను చెప్పారు కదా. అసలు ఆ నందమూరి వంశం నుంచి ఒకళ్ళన్నా ఉన్నారండి డ్యాష్ మీద? బాలకృష్ణ కూడా లేడు. మరి ఎందుకు లేడు? మరి నాకు షూటింగ్ పోయాడే ఏమో తెలియదు. చివరికి బాలకృష్ణ గారు కూడా లేరు. నందమూరి కుటుంబం నుంచి ఒక్కరు కూడా డ్యాష్ మీద కనపడలా. నందమూరి కుటుంబపు మహానాడులా నారావారి కుటుంబపు మహానాడులాగా తయారైపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూసామని మనం చేస్తున్నాం. అంతేకాదు ఎన్టీ రామారావు గారి మీద అమితమైన ప్రేమ భక్తి ఉన్నట్టుగా నటిస్తుంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారంలో లేనప్పుడు పెద్ద పెద్ద గావు కేకలేస్తాడు. చూశారుగా మీరు? ఎన్టీ రామారావు గారి భారతరత్న ఇవ్వాలి అని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగంలో ఉన్నారు. మోడీ గారు మీ అవసరంతో ఉన్నాడు. మరి భారతరత్న గురించి మాట్లాడేంటండి? ఆయన చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మిమ్మల్ని పూడించుకోవడమే తప్ప పాపం చనిపోయిన ఆయన, ప్రాణం లేనైనా, పైలోకాల్లో ఉన్నాయన ఆయన చేత పూడించుకోవడమే తప్ప భారతరత్న ఇవ్వాలి అనేది మీ డిమాండే కనిపించదే. ఇప్పించే శక్తి మీకుందే, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా అనేది ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. ప్రజలు అసలు ఏమనుకుంటున్నారో కూడా మీరు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. ఇక ప్యాలెస్ల గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి. ప్యాలెస్ల గురించి మీకెన్ని ప్యాలెస్లు ఉన్నాయండి? హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉందా? కుప్పంలో మొన్న ప్యాలెస్ ఉందా? మొన్న ఓపెన్ చేసాం. ఇంకా 5 ఎకరాలు కొన్నాడు మళ్ళా ఓ పెద్ద ప్యాలెస్ కోసం. అది కాక కరగట్ట కింద ఒక ప్యాలెస్లో ఎవరి ప్యాలెస్లోనే ఉండేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాదా? అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడతా ఉన్నారు, భయపెట్టలా. కనీసం దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుందా అంటే అది లేదు. ఊరికి గావు కేకలు అని అంటాడు. సోదరిమల్లారా, తమ్ముళ్ళారా, బ్రహ్మాండంగా సెక్స్ అయ్యాం అని చెబుతాడు. సెక్స్ అయ్యామని చూసినోడు చెప్పాలి కదా. అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్, అవునా కాదా అడుగుతాడు అనుమానం. మళ్ళా అవునైతే 2 చేతులు పైకి ఎత్తండి, షౌట్స్ కొట్టండి. ఈ గావు కేకలు ఏంటంటే ఒక అభద్రతా భావంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి. మొత్తం కడపలో జరిగిన మహానాడులో అనుకున్న స్థాయిలో అది జరగలేదు. తుస్సుమంది. దాని గురించి పాపం గావు కేకలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చివరికి ఇంకో మాట ఏంటంటే, ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరు ఒక పొట్టుకుంటాడు, పుట్టుకొక్కలాగా ఆయన వచ్చి కామెడీ చేస్తున్నాడు, పద్దాలను చేస్తుంటాడు. ఏమంటాడండి ఆయన? తెలంగాణలో ముక్కోడిపోయాడు, ఇక్కడ తెక్కోడిపోయాడంట. ఏం మాట్లాడుతున్నావు? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వేమో నవ్వుకుంటున్నావా ఏంటిది? మొన్న కూడా అంతే. ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, కింద నవ్వుకోవటం. ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సిరెడ్డిని పిలిపించుకోవడం, ముక్కోడు తెక్కోడు ఆనందపడటం. ఏం మీ వల్లనేవా? మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి అని మేము అన్నాం కదా. అది సంస్కారమా? ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా? తప్పు నాయన. తెక్కోడు, గిక్కోడు ఇట్లాంటి మాటలు కాదు. వ్యక్తిగతంగా మీరు మాట్లాడటం మొదలెడితే అంతకన్నా వ్యక్తిగతంగా మాట్లాడగలమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు తల్లి చెల్లి అని మాట్లాడతాడు. ఎవరు? ఆ పిల్లోడు తల్లి చెల్లి అని మాట్లాడతాడు. అదే మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తే మేము మాట్లాడలేగా. చంద్రబాబు నాయుడు గారు, మీ తల్లి ఎక్కడ, మీ చెల్లి ఎక్కడ? ఎప్పుడైనా మీ తల్లి గురించి మాట్లాడారా? ఎప్పుడైనా మీ చెల్లి గురించి మాట్లాడారా? మొన్నే కదా గృహప్రవేశం చేశారు, మీ చెల్లిని ఏమైనా తీసుకెళ్లారా? ఏమయ్యా లోకేష్ గారు, ఓ పిల్లోడా, నువ్వేమన్నా మీ మేనత్తలకు ఎప్పుడన్నా బట్టలు పెట్టావా? మీ మేనత్తలు ఇంటికి పిలిచావా? ఇట్లా కుటుంబ విషయాల గురించి మాట్లాడటం మొదలెడితే మేము మాట్లాడగలం అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. సంస్కారహీనంగా మీరు మాట్లాడటం మొదలెడితే మా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇట్లాంటి అలవాట్లు చెయ్యొద్దయ్యా. చంద్రబాబు నాయుడు గారు, నీ దగ్గర సరుకు లేదు, నువ్వు చేసినటువంటి వాగ్దానాలను నిలుపుకున్న పరిస్థితి లేదు. మహానాడులో గావు కేకలు పెట్టి ఏదో సెక్స్ అయిపోయిందనే కలర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప సక్సెస్ కాలేదు సరిగదా. అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేక గావు కేకలతో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని కలరించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు దిగజారిపోయారు.
ఇది దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అభివృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వాలు కూడా కొనసాగాలి, 29లో కూడా కూటమిని గెలిపించాలని. బతికున్నంతకాలం ఆయనే ఉండాలి. అసలు నాకు తెలియగలుగుతానండి ఎందుకు వచ్చిన అనుమానం చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, అప్పుడు కూడా మమ్మల్ని కొనసాగించమని ఇప్పుడు అంటున్నాడంటే జారిపోతానే కదా అర్థం. మీరు చూశారుగా లోకేష్ ఏమంటున్నాడు, ఇండస్ట్రియలిస్టులు వచ్చి ఇక్కడ పెట్టాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఇవ్వమంటున్నారంట. వాళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు సర్వే చేసుకుంటారు. వాళ్ళు సర్వే చేసుకున్నట్టున్నారు. పాపం ఈ పిల్లోడికి చంద్రబాబు నాయుడు గారికి డామును పడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది. కాబట్టే వాళ్ళు ఆ మాట అంటారు, దానికి సమాధానం చెప్పే పరిస్థితే లేదు. అంటే ఈ ఫస్ట్ మహానాడులోనే 4 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించాల్సిన పరిస్థితి మీకు ఉంది అని అడుక్కుంటున్నాడంటే దిగజారిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా వారికి అర్థమైపోయింది. అందువలనే అభద్రతాభావంతో మాట్లాడుతున్నారనేది చాలా స్పష్టమైనటువంటి అంశంగా నేను చెప్పదలుచుకున్నాను. లోకేష్ గారు ఇంకో కామెంట్ చేశారు సార్, రెడ్ బుక్ కాదు, రెడ్ కలర్ చూసినా వైసీపీ వాళ్ళకి భయపడుతుంది. ఏంటి అది ఇంకోటి కూడా అన్నట్టున్నాడు. ఏది ఒక ఆయన గుండె జబ్బు వచ్చింది, పాత్ర ఇలాగే, ఒక ఆయన ఏమో బాత్రూంలో పడిపోయాడు అని. ముందు ముసళ్ళు పండగ తొందర ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతారు లోకేష్ గారు. ఎందుకంటే మీకు ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నీకు అర్ధంతరంగా మీ నాన్నగారు వల్ల నువ్వు అర్ధంతరంగా మంత్రి అయ్యావు, గెలిచావు, ఇన్మెచ్యూర్డ్గా ఉన్నావు, అనుభవం లేదు. అనుభవం లేక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి నువ్వు చేస్తున్నావు. నువ్వు చేస్తుందల్లా ఏంటి వల్ల రాష్ట్రంలో ఎవరికి సంబంధం లేదు, మంత్రివర్గ సభ్యులకు కూడా సంబంధం లేదు, మొత్తం ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సంబంధం లేదు. మొత్తం లంచాలు తీసుకోవటం, ఆ బ్యాగులన్నీ సర్దుకోవటం, సూట్ కేసులో జారేసుకోవటం, డబ్బు సంపాదించుకోవటం. ఇదే మొదటి పని నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ రెడ్డి. రెండో పని ఏంటి, మా మీద కేసులు పెట్టడం, సూట్ కేసులు ఎత్తుకోవటం, మా మీద కేసులు పెట్టడం. ఈ రెండు తప్ప ఏమీ పని లేకోకుండా ఆయన తిరుగుతున్నాడు. ఆయన ఏదైనా మాట్లాడతాడు మైకి దొరికినప్పుడు. తొందరపడద్దు నాయన, కాలం ఇప్పుడు ఇలాగే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కాలాలు మారతాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి, ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలకు మేలు చేసినటువంటి వ్యక్తి. అంతే తప్ప వారి మీద, వీరి మీద, పక్కన రాజకీయ పార్టీల మీద ఆధారపడి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి కాదు. గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతండి, రౌండ్ అబౌట్ 50 సంవత్సరాలు. మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. రాబోతున్నాడని మేము చెప్పడం కాదు, మీరే చెబుతున్నారు. ఇండస్ట్రియలిస్టులు రావంటున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడానికి గ్యారంటీ ఇవ్వండి అనే మాట మాట్లాడుతున్నారు. ఇవాళ మొదటి మహానాడులోనే మళ్ళా జరగబోయే 4 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికల్లో మళ్ళా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలి, ఏంటంత తాపత్రయం నీకు అంటే జారిపోతుందనే కదా అర్థం. దాన్ని అభద్రతాభావంతో మహానాడు జరుపుకున్నారు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది.